రీసెంట్ గా ఒకడు నేను కాబోయే పెళ్లి కొడుకుని, నా ధర 4 కేజీల బంగారం, 70 లక్షల వాల్వో ఎస్వి కార్, మొత్తంగా 3 కోట్లతో నన్ను కొనుక్కోవచ్చు అని మార్కెట్ లోకి పెళ్లి కొడుకు పేరుతో రిలీజ్ అయ్యాడు. ఈ ప్రకటన చూసిన పెళ్లి కూతురు తండ్రికి ఇదేదో వెల్ మెయింటెనెన్స్ సంబంధంలాగా ఉంది, వీడిని కొనిస్తే నా కూతురి జీవితం బాగుంటుంది అని అనుకున్నాడు. పెళ్లి కొడుకు ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ మేము ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాము అని ఆ పెళ్లి కూతురు తండ్రి చెప్పగా డీల్ ఓకే చేసుకుని పెళ్లి పనులు ప్రారంభించుకున్నారు. పెళ్లిలో కొంత నగదు, పెళ్ళైన తర్వాత మిగిలింది ఇస్తాము అన్నది డీల్. డీల్ ప్రకారంగానే సగం నగదు పెళ్లి టైంలో కల్లా ఏర్పాటు చేసుకుని పెళ్లి కానిచ్చాడు ఆ పెళ్లి కూతురు తండ్రి. పెళ్ళైన 78 రోజులకే 27 సంవత్సరాల పెళ్లి కూతురు కారులో సూసైడ్ చేసుకుని కనిపించింది. కారణం, మా పొట్టలు చాలా పెద్దవి, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా అవి మేము అలా మింగేస్తామే కానీ మా పొట్టలు మాత్రం నిండవు. డీల్ ప్రకారం కన్నా మాకు ఇంకా కొన్ని కోట్లు కావాలి అని ఆ పెళ్లి కొడుకు తల్లి ఆ పెళ్లి కూతుర్ని బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అన్నం పెట్టకుండా ఆకలితో ఒక గదిలోనే బంధించి ఉంచింది. కూతురు పుట్టంగానే ఒక తండ్రి ఆలోచించేది కష్టపడి సంపాదించి ఒక మంచి అల్లుణ్ణి కొనాలి అని. అందుకే ఈ వరకట్నాన్ని ఇస్లాం పూర్తిగా నిషేధించింది. పైగా ఆడపిల్లకి మెహర్ ఇవ్వండి అని ఉంది. అంటే పెళ్లి రోజున భర్త భార్యకి ఇచ్చే గౌరవ దానం. అది ఆస్తి అయినా ఉండొచ్చు, నగలైనా ఉండొచ్చు, ఏదైనా విలువైన వస్తువైనా ఉండొచ్చు. నా భర్త కట్నం తీసుకోకపోగా మా నిఖాలో అప్పట్లో 91,000 విలువ చేసే ఒక గోల్డ్ నెక్లెస్ ని మెహర్ కింద ఇచ్చారు. అది నా ఆస్తి, దాని మీద నాకే హక్కు, నేను నా భర్తకి ఇస్తే తప్ప. అంతేగాని ఈ కట్నాన్ని ఇస్లాం పూర్తిగా నిషేధించి మెహర్ ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. వివాహాలని సులభంగా చేయండి, ఖర్చు తగ్గించండి అని చెప్తుంది. అంతేకాదు హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మాయి తల్లిదండ్రులపై ఒత్తిడి పెట్టకండి, ఇది తప్పు గునాహ్ అని చెప్తున్నారు.